టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈ రోజు అయితే నా డైలీ కాదు సండే రొటీన్ చూపిద్దాము అనుకుంటున్నాను. నేనైతే 7:30 అయిందనమాట లేచేసరికి. నేను లేచేసరికి మా పిల్లలు నిద్రపోతూనే ఉన్నారు. మా అత్తయ్య అయితే మా గేదెలు ఉన్నాయని చెప్పాం కదా, సో వాళ్ళకి వాళ్ళకి పాలు కూడా పోసేసి టీ పెట్టేసుకొని తాగేసి ముందు రోజు నేను నానబెట్టిన పెసలు అయితే రుబ్బి పక్కన పెట్టేసింది అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. నేనైతే లేచేసి మంచిగా బ్రష్ చేసేసుకొని టీ కూడా తాగేశాను. అప్పుడు గుర్తొచ్చింది వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలని. వెళ్ళి చూస్తే ఆల్రెడీ మా అత్తయ్య వేసేసింది అనమాట. ఆ తర్వాత ఇంకా నేను లేచిన తర్వాత ఆ పిండికి కొంచెం యాడ్ చేద్దామని చెప్పి స్పైసీనెస్ కొంచెం ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఆ మిక్సీ పట్టేసి కొంచెం స్పైసీనెస్ యాడ్ చేశాను. ఆ తర్వాత పల్లి చట్నీ కూడా రెడీ చేసేసాను అనమాట. తర్వాత పిల్లలిద్దరినీ లేపుదామని వెళ్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో షేప్లో పడుకొని ఉన్నారు. సో వాళ్ళని లేపేసిన తర్వాత మా మామయ్య అయితే వాళ్ళ చేత బ్రష్ చేయించేస్తారనమాట. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దోశ అనేది వేద్దామని చెప్పి ఇదిగోండి ప్యాన్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని బాగా హీట్ అయిన ప్యాన్ మీద దోశ అనేది పోసేసాను అనమాట. దోశ ఎవరో చెప్పారు కదా, గుండ్రంగా తీయడమే కాదు వేయడమే కాదు తీయడం కూడా రావాలని. నాకైతే ఆ రెండు వచ్చేసాయి అనమాట. చూడండి గుండ్రంగా వేసేసాను. అంతలోకి చట్నీ చూపిస్తాను రండి. ఈ విధంగా అయితే చట్నీ కూడా పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట. తర్వాత దోశ అనేది వేసాను అనమాట. దోశ వేసిన తర్వాత చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నాకు దోశ అనేది గుండ్రంగా వచ్చింది, గుండ్రంగా తీసాను అనమాట. సో దాని తర్వాత వచ్చేసి పిల్లలకి సర్వ్ చేయడానికి ముందు మనం తిందామని చెప్పేసి నేనే ఫస్ట్ తిన్నాను అనమాట. నేను తిన్న తర్వాత మా పిల్లలకు పెట్టాను. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు వాళ్ళు తినరు. అందుకే నేనైతే వేడివేడిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎంజాయ్ చేసేసాను అనమాట దోశని. నా పర్ఫెక్ట్ దోశ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా అందరికీ బ్రేక్ఫాస్ట్కి దోశలు అనేవి వేసేసాను అనమాట. అందరు కూర్చొని తినేసాము. ఆ తర్వాత పిల్లల పని చూసాను అనమాట. ఎందుకు పిల్లల పని లేట్గా చూసాను అంటే వాళ్ళు చాలా లేట్గా తింటారనమాట. పెసరట్టు అనేది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది కదా, అందుకోసం అనమాట. నా తినం అయిపోయేసరికి మా పిల్లలు కొంచెం కంప్లీట్ చేశారు. మా బాబు అయితే పెన్నుల బాక్స్తో ఆడేస్తున్నాడు అనమాట. తర్వాత మా పాపకి బాబుకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. వాళ్ళైతే తినేస్తూ ఉన్నారు. వాళ్ళకి హాయ్ చెప్పమంటే మా పాప హాయ్ చెప్తుంది అనమాట. అదిగోండి టిఫిన్ అదే ఇంకొంచెం మిగిలిపోయింది. దాని తర్వాత మా బాబుని కూడా హాయ్ చెప్పమని చెప్తే బతిమలాడాను అనమాట. బతిమలాడినప్పుడు హాయ్ చెప్పాడు వాడు. హాయ్ చెప్పరాడు ఉండి అంటే హాయ్ హాయ్ అన్నాడు. పిల్ల అదిగోని చూసారా ఎలా అంటున్నాడు హాయ్ హాయ్ అని. మా పాప కూడా హాయ్ హాయ్ అంటుంది. ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయి ప్లేట్ సింక్ దగ్గర వేద్దామని చెప్పి వచ్చేసరికి వాషింగ్ మిషన్కు ఈ సౌండ్ వచ్చింది. సో బట్టలన్నీ అయిపోయాయి. ఇంకా వాటిని ముందుగా ఆరేసొద్దామని చెప్పి పైకి వెళ్ళాను అనమాట. ఇదిగోండి ఇదే మా టెర్రస్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా పైనంతా బట్టలన్నీ ఆరేసాను అనమాట. ఆరేసిన తర్వాత ట్యాంక్లో నీళ్ళు చూస్తే నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. సో బట్టల వరకే ఎండేసాము. నేనైతే అనుకున్నాను వాషింగ్ మిషన్ లేకపోతే కష్టమే అని. లేకుంటే ఈ బట్టలన్నీ ఉతికేసరికి మనకి నడుము నొప్పులు ఇప్పుడే వచ్చేస్తాయి అనిపించింది అనమాట. సో ఈ విధంగా బట్టలన్నీ ఎండేసిన తర్వాత ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, నా మొక్కలన్నీ ఎండిపోయాయని చెప్పి. ఇదిగోండి ఎండిపోయిన మొక్కలు ఇంకా తీసేయాలన్నమాట. నేను అట్లాగే ఉంచేసాను. ఇదే అనమాట. ఇదిగోండి మా మల్లె చెట్టు ఇప్పుడే మొగ్గలు వచ్చాయన్నమాట. బాగా చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో సన్నజాజి విరజాజి చెట్టు అనమాట. సో బట్టలన్నీ ఎండేసి కిందకు వచ్చిన తర్వాత బాసనలు కనిపించాయి అనమాట. అంట్లు నేనున్నాను, నన్ను పట్టించుకోలేదు అని చెప్పి తోమేస్తాను నాయన మిమ్మల్ని కూడా అని చెప్పేసి ఈ అంట్లన్నీ కంప్లీట్ చేసేసాను. అంట్లు కంప్లీట్ చేసి మా హస్బెండ్ని చికెన్ తీసుకురామంటే నిన్న బీట్రూట్ కర్రీ చేసావు కదా, అది కంప్లీట్ అయిందా అని అడిగారు. అవ్వలేదని చెప్పాను. సో ఈ పూట తినేయండి, అది కంప్లీట్ చేస్తే సాయంత్రానికి చికెన్ తెస్తా అన్నారు. సో ఇంకా చికెన్ కూడా లేదు. ఏం చేద్దాం పని అంతా అయింది. మా అత్తయ్యకి అసలు కూడా ఊడ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా గోరింటాకు మీద పడ్డా అనమాట. మా అత్తయ్య పొద్దున్నే గోరింటాకు తెచ్చేసుకున్నారు హెయిర్కి పెట్టుకోవడానికి అని చెప్పేసి నేను కూడా మా పాపకి పెట్టేశాను అనమాట. మా పాపకి గోరింటాకు పెట్టడమేమో కానీ మాకు చుక్కలు చూపించేసింది. గంట సేపు ఉంచుకోవే అంటే గోరు గిల్లు మమ్మీ, అది గిల్లు మమ్మీ, నాకు వాటర్ అవుతున్నాయి మమ్మీ, నాకు ఆకలి అవుతుంది మమ్మీ, ఇంకా తీసేస్తాను మమ్మీ, నా వల్ల కాదు మమ్మీ అని గొడవ చేసిందనమాట. దానికి ముచ్చట్లు చెప్పుకుంటా అరుచుకుంటా గిరుచుకుంటా అట్లా అయితే ఒక గంట సేపు అయితే ఉంచాను అనమాట. ఉంచేసరికి నా తల ప్రాణం తోకకైతే వచ్చేసింది. సో మా ఎట్లాగో ఖాళీగానే ఉన్నాను, రైస్ కూడా పెట్టేసాను, ఇంకేం పని లేదు కదా అని చెప్పేసి నేను కూడా గోరింటా పెట్టేసుకుందాంలే అనుకున్నాను. ఇదిగోండి మా పాప 2 చేతులకు పెట్టేశాను కానీ అది ఎండిపోయేసరికి నాకైతే తల ప్రాణం తోకలోకి వచ్చింది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే గోరింటాకు పెట్టినప్పుడు గొడవ చేస్తారా లేదా అనేది అయితే నా కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకా నేను కూడా గోరింటాకు పెట్టేసుకున్నాను అనమాట. ఇద్దరిది ఒకేసారి కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఈ విధంగా ఒక చందమామ పెట్టేసుకొని దాని చుట్టూరే గుండ్రంగా పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఉన్నాను. నేను పెట్టేసుకొని లోపలికి వెళ్ళేసరికి మా పిల్లలతో ఒక యుద్ధం అయితే అయిపోయింది. మా అత్తయ్యకి గోడకు పూసిందంట, వాళ్ళ తమ్ముడికి పూసింది
వస్తుందంట. వచ్చి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చెప్తున్నారు వాళ్ళు. మా పాప అదిగో ఇప్పటికే ఒక 10 సార్లు అడిగిద్దండి కడుక్కుంటా అని. నా వల్ల కాదు, అది ఆరిపోయి ఉంటుంది అది ఇదని చెప్పేసింది అనమాట. చాలా ముచ్చట్లు చెప్తుంది తనైతే. సో అదిగో వెళ్తుంటే అరిసాను అని చెప్పేసి బ్యాక్ అయితే వచ్చేసింది అనమాట. బ్యాక్ వచ్చేసి మళ్ళీ కూర్చుంది. ఎలాగోలాగా కాసేపు అయితే ఓర్చుకోమని చెప్పాను, అలాగే ఓర్చుకుంది అనమాట. కానీ నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసేసరికి సింక్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం కడిగేసుకొని వచ్చింది. సో దాని తర్వాత మా పాపని నేనైతే అరిసాను అనమాట. అరిసినా కానీ అది లెక్క చేయలేదు. తర్వాత మా బాబు అయితే దాన్ని పొద్దుటి నుండి కూడా ఆ గోరెట్లకు చూసి జియా అంటున్నాడు. నేనైతే ఒకసారి పట్టుకోరా అని చెప్పి నా చేయి చూపించాను అనమాట వాడికి. వాడు చూడండి ఎలా ముడుకుపోతున్నాడో. నా వల్ల కాదు, నా దగ్గరకు రావద్దు అంటున్నాడు. సో నేను బయటకు వచ్చేసరికి చెప్పాను కదా, మా పాప అయితే కడిగేస్తూ ఉంది. సో కడిగేస్తున్న వీడియో కూడా తీసాను అనమాట. కడిగేసిన తర్వాత ఎలా పండిందో చూపించమన్నాను. ఇదిగోండి ఈ విధంగా పండింది అనమాట, చూపించేస్తుంది. ఆ ట్యాప్ అనేది ఆఫ్ చేయడం అయితే దానికి చేత కాలేదు. దానికోసం మొత్తం డ్రెస్ అంతా తడిపేసుకుంది అనమాట. సో ఎలాగో స్నానం చేయించాలి కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. సో ఎలా పండిందో చూడండి. మా అమ్మాయి చేతులు అయితే ఈ విధంగా పండాయి అనమాట, మా పాపవి. ఆ తర్వాత పిల్లలకి లంచ్ టైం అయిందని చెప్పేసి నేను కూడా ఈ విధంగా వాష్ చేసేసుకున్నాను. నా చెయ్యి ఎలా పడిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకా మా హస్బెండ్ చెప్పిన టాస్క్ ఉంది కదా, బీట్రూట్ కర్రీ కంప్లీట్ చేయాలని. సో బీట్రూట్ కర్రీ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మా పిల్లలతోనే స్టార్ట్ చేశాను అనమాట. మా పాపకి అన్నం అయితే పెట్టేశాను. అన్నం పెట్టేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా బీట్రూట్ కర్రీ అనేది చేసిన బీట్రూట్ కర్రీ అనేది ఇద్దరికి పెట్టేసి ఎట్లొకట్లా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత మా పిల్లలకి స్నానం చేపించేసి కాసేపు పడుకోబెట్టేశాను అనమాట. వాళ్ళు పడుకొని లేచిన తర్వాత మిగిలిన పని చూద్దాంలే వాళ్ళది అని చెప్పేసి ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నేను బట్టలన్నీ కూడా ఎండిపోయిన బట్టలన్నీ తీసుకొచ్చేసి వస్తు మల్లెపూలు కూడా పూసాయని చెప్పాను కదా, ఆ మల్లెపూలు కూడా కోసుకొచ్చేసాను అనమాట. బట్టలన్నీ కూడా మడతపెట్టేసి బయట కసులన్నీ ఊడ్చేసిన తర్వాత ఈ విధంగా తీసుకొచ్చిన మల్లెపూలన్నీ కట్టేద్దామని చెప్పి ఈ విధంగా గిన్నెలో పోసేసుకున్నాను. అప్పటికి మా పిల్లలు లేసి బయటకు వచ్చేసారు కూడా. సో ఈ పని చేద్దామని చెప్పేసి ఈ విధంగా మల్లెపూలు అనేది టై చేసేసాను అనమాట. ఈ విధంగా మల్లెపూలు కట్టాను. మీలో ఎంతమంది మల్లెపూలు కట్టడం వచ్చా అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. మల్లెపూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం మల్లెపూలు. ఈ విధంగా మా టెర్రస్ మీద పూసిన మల్లెపూలు ఈ విధంగా కట్టేసి అయితే పక్కన పెట్టాను. మా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయితే చేంజ్ చేశాను అనమాట. తినడానికి ఏం లేవని చెప్తే వాళ్ళ తాతయ్య వెళ్ళి బోండాలు తీసుకొచ్చారు. బోండాలతో పాటు మేము అడిగామని చెప్పి మార్నింగ్ చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. మా వారు చెప్పిన టాస్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు, కర్రీ అయితే కంప్లీట్ అవ్వలేదు, కానీ చికెన్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. సో వాళ్ళకి బోండాలు తెచ్చుకున్నారనమాట. ఆ బోండాలని మేము పిల్లలకి ఇద్దరికి స్నాక్స్ లాగా పెట్టేశాను అనమాట. ఆ స్నాక్స్ తినడానికి వాళ్ళకి గంట సేపు పట్టింది. 5ంటికి స్టార్ట్ చేస్తే 6 అయిందనమాట. ఆ స్నాక్స్ తిన్న కంప్లీట్ అయ్యేసరికి మా పాప చికెన్ కవర్ అయితే చూపిస్తుంది అనమాట. మా వాడు వస్తున్నాడు వెనకాల పునుగుల కవర్ తీసుకొని. ఆ పునుగుల కవర్లో ఏమేమి ఉన్నాయిరా అంటే అప్ప అంటున్నాడు. వాడికి మాటలు ఇంకా సరిగ్గా రావట్లేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట. బాగా చెప్తున్నాడు, ముచ్చట్లన్నీ చెప్తాడు బాగా. అదిగో పప్ప అని చెప్తున్నాడు అనమాట వాడు. నాకైతే వాడు మాటలు ఫన్నీగా అనిపిస్తాయి బాగా. సో ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే వచ్చేసామన్నమాట. ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ ఏదైతే స్నాక్స్ తెచ్చారో మా మావయ్య ఆ స్నాక్ అయితే వాళ్ళకు కూడా పెట్టేశాను. నాకైతే మా అత్తయ్య మామయ్య లేకపోతే పిల్లలు ఇద్దరిని పెంచి వర్క్ చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఇంట్లో పెద్దలు మాత్రం కంపల్సరీగా ఉండాలి, ఉంటేనే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు కూడా. సో మా మామయ్య అయితే చికెన్ తీసుకొచ్చేసారు కదా. సో ఆ విధంగా చికెన్ తీసుకొచ్చిన దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దామని చెప్పేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. తర్వాత ఉల్లిగడ్డలు అవి ఇవి అన్నీ కోసేసుకొని ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ చేసేసాను అనమాట. కర్రీ అనేది ప్రిపేర్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటాను అనమాట. నేను ఈ విధంగా మా వారు ఖాళీగా కూర్చున్నారని చెప్పేసి కొంచెం నూరివ్వంటే అదిగో కుర్చీలో కూర్చొని నూరిచ్చారు. ఆ తర్వాత చికెన్ కర్రీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సండే అంటే చికెన్ లేకపోతే అసలు మజా వస్తుందా చెప్పండి? ఖచ్చితంగా మజా అయితే రాదు. అందుకోసమే బిర్యానీ కూడా చేద్దాం అనుకున్నాను. ఈవినింగ్ టైం పిల్లలకి మళ్ళీ అరగదో ఎందుకులే అని చెప్పేసి ఇంకా వైట్ రైస్తోనే కానిచ్చేసామన్నమాట. ఈ విధంగా కర్రీ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత వైట్ రైస్లోకి కర్రీ అనేది వేసేసుకొని నా డిన్నర్ కంప్లీట్ చేశాను. అదేవిధంగా పిల్లలకు కూడా కంప్లీట్ చేయించాను అనమాట. ఈ విధంగా నా సండే అనేది పిల్లలతోటి ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ యొక్క సండేలో ఈ విధంగానే ఎంజాయ్ చేస్తారా లేదా అనేది అయితే నా కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు. చికెన్ ప్రేయర్ ఉంటే మాత్రం లైక్ అనేది కొట్టండి, అలాగే కామెంట్ కూడా చేయండి. వైట్ రైస్ విత్ చికెన్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. బాయ్.